హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను ఇక్కడ 2 పెద్ద సైజ్ వంకాయలను తీసుకున్నానండి. వీటిని శుభ్రం చేసుకున్న తర్వాత మొత్తం ఆయిల్ రాసుకుని ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇలా బాగా కాల్చుకుని పెట్టుకున్న వంకాయల్ని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మన కారానికి సరిపడేలాగా 10 నుంచి 13 పచ్చిమిర్చిని లైట్గా ఘాట్లు పెట్టుకుని ఇలా ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇవి కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. పెట్టుకున్న ఆనియన్స్ని ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వంకాయ పచ్చడికి ఆనియన్స్ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అయితే పచ్చడి టేస్ట్ పాడైపోతుంది. సో ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. ఆనియన్స్ ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయ్యాక చల్లారనివ్వడానికి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయల్ని, ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకుని వాటిలో వేసుకుని 1 మినిట్ అలాగే వదిలేసేయండి. కాస్త చల్లారుతాయి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం కాల్చుకున్నాం కదా, ఆ పైన బ్లాక్ పార్ట్ అదే స్కిన్ మొత్తం కూడా తీసేసేయండి. ఆ పైన స్కిన్ మొత్తం కూడా తీసేసుకోవాలండి క్లీన్గా. ఎక్కడ ఏమాత్రం స్కిన్ ఉన్నా కూడా మొత్తం పచ్చడి టేస్ట్ అంతా పాడైపోతుంది. ఇలా స్కిన్ తీసేసుకున్న తర్వాత పైన ముచ్చుకుని కట్ చేసేసుకుని ప్లేట్లో పెట్టేసుకోండి. సేమ్ అదే ప్రాసెస్ని రెండో వంకాయ కూడా చేయాలండి. చేసి ఇలా మొత్తం స్కిన్ మొత్తం తీసేసుకోండి. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇలా ప్లేట్లో పెట్టుకుని 2 వంకాయలని కూడా ఇలా ఓపెన్ చేసుకుని ఎక్కడైనా పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో మొత్తం చెక్ చేసుకోవాలండి. ఎక్కడైనా పుచ్చు ఉంటే కట్ చేసి తీసేసేయండి. కాస్త చల్లారుతుంది. ఇప్పుడు ఈలోపు మిక్సీ జార్లోకి మనం పచ్చిమిర్చితో పాటు జీలకర్ర, వెల్లుల్లి, చింతపండు, ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు చల్లారిన వంకాయలను కూడా యాడ్ చేసుకుని కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని 2 టైమ్స్ లైట్గా పల్సిచ్చుకుని గ్రైండ్ చేసుకోండి. ఎక్కువగా గ్రైండ్ చేయొద్దు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి పల్సిచ్చుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందామండి. దీనికి నేను మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి తీసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్లోకి ముందుగా వెల్లుల్లి వేసుకుని లైట్గా ఫ్రై అయ్యనివ్వండి. ఫ్రై అయిన తర్వాత మిగతా పోపు వేసుకోండి. ఎండుమిర్చి, మినప్పప్పు, ఆవాలు వేసుకుని తర్వాత లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న వంకాయ గుజ్జుని వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుని అట్ ద సేమ్ టైం సాల్ట్ కూడా చూసుకోవాలి. సాల్ట్ కూడా సరిపోయింది అన్నట్టు అయిపోతే ఇప్పుడు గిన్నెలోకి తీసుకుని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.